అమ్మ ఇది ఏంటి అంటే జంక్ ఫుడ్ అనంగానే ఫస్ట్ మనకి గుర్తొచ్చేది పిజ్జా, బర్గర్, పానీపూరి ఇలాంటివన్నీ ఉంటాయి. అసలు ఎందుకు ఇవి మన హెల్త్‌కి హానికరం? ఇది ఏంటంటే ఆహ్, బాగా పాలిష్ చేసిన పదార్థాలతోటి చేస్తారు. ఓకే. మైదా మెయిన్. అవును. మైదా అంటే ఏంటంటే అసలు మైదా ఎలా తయారవుతుందో కూడా చాలా మందికి తెలీదు. అవును. గోధుమల నుంచి మైదా వస్తది. హ్మ్. ఎన్ని స్టేజెస్‌లో దాన్ని పాలిష్ చేయగా వస్తది అంటే దాదాపు 5, 6 స్టేజెస్‌లో చేసిన తర్వాత చివరికి మిగిలిన హ్మ్, పనికిరాని ఇప్పుడు మనం ఒక జ్యూస్ ఏదైనా చేసామనుకోండి, చెరుకు రసం. అవును. మనకి రసం ఒక పక్కొస్తది, పిప్పి ఒక పక్కకొస్తది. అవునవును. ఆ పిప్పి తినేవాళ్ళు ఎవరైనా ఉంటారా? లేదు. జ్యూసే తాగుతారు. అవును. అట్లాగే ఇప్పుడు గోధుమలు హ్మ్. ఫస్ట్ గోధుమలుగా తినేవాళ్ళుంటారు. హ్మ్. అలాగే గోధుమని నూకలాగా చేసి ఉప్మా చేసుకునేవాళ్ళుంటారు. అవునండి. దాన్ని ఇంకొంచెం పాలిష్ చేసిన తర్వాత తెల్లటి రవ్వొస్తది. హ్మ్. అంటే పైన పొట్టు అవన్నీ పోతాయి. హ్మ్. గోధుమకి పైనుండేవన్నీ పోతాయి. హ్మ్. వైట్ బొంబై రవ్వ హ్మ్. అది. దాన్ని ఆ తర్వాత కూడా 2, 3 రకాలుగా శుద్ధి చెయ్యగా మధ్యలో గోధుమ పిండొచ్చి, హ్మ్. గోధుమ పిండి నుంచి ఇంకా చెయ్యగా మైదా పిండొస్తది. ఓకే. ఈ ఈ మైదాతోటి ఎక్కువ ఫాస్ట్ ఫుడ్స్ ఈ మైదాతో తయారవుతాయి. ఆహా! అందువల్ల పైగా దానిలో మైదా వైట్ ఉంటది. హుహు. దానిలో వేసే షుగరు, ఓకే. కేక్సు, హ్మ్. పేస్ట్రీస్ అవి. హ్మ్. షుగర్ తెల్లగా ఉంటది. హ్మ్. దానిలో క్రీమ్ వాడతారు. అది తెల్లగా ఉంటది. హ్మ్. ఆల్ వైట్స్ తోటి కొంచెం చాక్లెట్ ఏసి హ్మ్. చేసేది కేక్స్. బేకింగ్ చేసాక ఓకే. కేక్ వస్తది. హుహు. పేస్ట్రీస్. అలాగే ఇంకపోతే హాట్ హ్మ్. మీరు పిజ్జా చెప్పారు. హ్మ్. దానికి బేస్ మైదా. మైదా. దానిపైన ఏసే వెజిటబుల్స్ మంచిగుంటాయి అనుకోండి. హ్మ్. దాని పైనేసే ఆ పైన టాపింగ్స్ చీజ్, క్రీము, చీజు క్రీమ్. ఇవన్నీ. ఇవి ఏవి కూడా మనలో ఒక పోషక విలువలు పెంచే రకంగా ఉండవు. ఈ ఫుడ్ ఓకే. ఏది పోషక విలువలు మైక్రో న్యూట్రియంట్స్ రావు. హుహు. హెల్తీ ఫ్యాట్స్ రావు. ఓకే. అలాగే ఫైబర్ రాదు. హ్మ్. కార్బోహైడ్రేట్స్ రావు. ఇవి లేకుండా మనకి ఫుడ్ తీసుకుంటే ఉపయోగమే లేదు. అయ్యయ్యో! మనం ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకుందాం. అవును. పొటాటో హ్మ్. వాటిని సన్నగా కట్ చేసి ఆయిల్‌లో వేయించి తీసి దానికి కొంచెం సాల్ట్ అండ్ పెప్పరు వేసిస్తారు మనకి. అవును. ఎంత ఆయిల్ కన్జ్యూమ్ అవుతది. మళ్ళీ అవి చేసేటప్పుడు అదే ఆయిల్‌ని మళ్ళీ వాడతారు. బజ్జీలు, పునుగులు అదైనా అంతే. అవును. ఏదైనా. ఇవన్నీ కూడా ఏంటంటే ఆయిల్ వల్ల గుడ్ ఫ్యాట్ రాదు. మనకి నెయ్యి మంచిది, ఓకే. వెన్న మంచిది, క్రీమ్, హ్మ్. మీగడ హ్మ్. అవి మంచివి. అవి ప్రాసెస్ చెయ్యని విధంగా ఉండాలి. ఓకే. అంటే మన ఇంట్లో తయారయ్యేటప్పుడు ఒక వెన్న మన ఇంట్లో తయారు చేసుకుంటే దానిలో అది నిలవ ఉండటం కోసం మనం ఏమీ వెయ్యం. ఓకే. అదే బయట వెన్న అనుకోండి, హ్మ్. ఇప్పుడు ఈ టాపింగ్స్‌లో పూసే బట్టర్ అని చెప్తారు కదా! హ్మ్. ఇవన్నీ ఎట్లా ఉంటాయి అంటే అవి నిలవ ఉండటం కోసం దానిలో కొన్ని కెమికల్స్ కలుపుతారు. ఓకే. ఇప్పుడు మనకి ఎక్కడైనా సరే ఒక వస్తువు నిలవ ఉంది సాధారణ ఉష్ణోగ్రతలో అంటే అది ఒక 3 గంటలు ఉంటది, 4 గంటలు ఉంటది, 5 గంటలు ఉంటది. హ్మ్. ఫ్రిడ్జ్‌లో పెడితే 2 రోజులు ఉంటది, 3 రోజులు ఉంటది. ఓకే. అంతకంటే ఎక్కువ నిలవ ఉండాలి అంటే అది పాడవకోకుండా, పులిసిపోకుండా దానిలో ఈస్ట్ గుడ్ ఈస్ట్ మళ్ళీ కాదు, హ్మ్. బ్యాడ్. అంటే గుడ్‌కి, బ్యాడ్‌కి డిఫరెన్స్ ఏంటమ్మా? ఇప్పుడు ఈస్ట్ అనేది మనకి పొట్టలో అరుగుదలకి కానీ మంచి బ్యాక్టీరియాని క్రియేట్ చేయడానికి. క్రియేట్ అవుతుంది. హ్మ్. అదే పాడైపోయింది అంటే హ్మ్. బ్యాడ్ ఈస్ట్ అంటే మనకి బ్యాక్టీరియా వస్తది పొట్టలో. ఓకే. ఇప్పుడు కొంతమందికి ఏవైనా మోషన్స్ అవుతున్నాయి హ్మ్. అనుకోండి, ఎక్కువ. హ్మ్. డాక్టర్స్ ఏం చేస్తారంటే మన స్టూల్‌ని బ్యాక్టీరియా టెస్ట్ చేస్తారు. హుహు. ఓకే. చేసి బ్యాక్టీరియా ఉంది అనుకోండి, హ్మ్. మందులు వాడతారు. హ్మ్. అలాంటి బ్యాక్టీరియా రావడం మనకు అవసరమా? వచ్చేది ఇట్లాంటి వాటి వల్లే. ఓకే. ఇలాంటి ఫుడ్స్ వల్లే. అందుకని మనకి సాధ్యమైనంత వరకు ఇంట్లో ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఇంట్లో చేసుకోవచ్చు. బజ్జీలు కూడా ఇంట్లో ఏసుకోవచ్చు. అవును. అట్లా చేసుకోండి కానీ కేకులు కూడా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. అవును. ఏదైనా మన వంటింట్లో దొరకంది ఏదీ ఉండదు.